హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనపకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఆనపకాయ నచ్చని వాళ్ళకి కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనపకాయనైతే తొక్కనైతే తీసేసుకోండి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్, పొడవు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ పట్టదండి, చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కావాలంటే కొంచెం వేసుకోండి అంతే. ఆనపకాయ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఆనపకాయ బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత కారాన్ని అయితే వేసేయండి. 1 స్పూన్ కారాన్ని అయితే వేసాను, అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులోకి చిన్న సైజు అంతా చింతపండుని అయితే నానబెట్టుకోండి. పులుపు ఎక్కువ తింటాము అంటే ఒక నిమ్మ సైజు అంతా చింతపండు అయితే సరిపోతుందండి. లేదు అంటే ఒక పెక్క వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోకండి. కొంచెం వాటర్ వేసుకుని పులుసుని అయితే వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. ఖచ్చితంగా వేయండి. ఆనపకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒక్కసారి చూసేయండి. పులుసు కూడా వేసేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి. అలాగని వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ ఆనపకాయ ఉడికేటప్పుడు వాటర్ అయితే వస్తుంది కాబట్టి పులుసు వేసేటప్పుడు చూసుకుని వాటర్ని అయితే వేసుకోండి. ఇందులోకి పోపులను అయితే తీసుకోవాలండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా తీసుకోండి. ఎండుమిర్చి ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే ఆనపకాయ అయితే కొంచెం పప్పు గుత్తితో మిదుపుకోండి. దీనివల్ల ఆనపకాయ అనేది ఇంకొంచెం మెత్తగా అవుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. దీనికి వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసేయండి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేటప్పుడు చితక కొట్టుకుని వేసుకోండి, లేదంటే మీదకైతే తూలుతుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. అలా వేగాక ఇందులోనే మినపప్పును కూడా వేసేసుకోవాలండి. మినపప్పు కూడా వేగాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసేసుకోండి. పోపు అనేది అస్సలు మాడనివ్వకండి. అలానే పోపునైతే బాగా వేపుకోండి, అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. పోపు అంతా బాగా వేగాక మిదిపి పెట్టుకున్న ఆనపకాయనైతే వేసేసుకోండి. ఆనపకాయ వేసిన వెంటనే ఒక్కసారి కలిపేసుకుని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. పోపు అనేది పెట్టి ఇంకా బాగుంటుంది. అంతేనండి, సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ఆనపకాయ పోపు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా రెసిపీని అయితే ట్రై చేయండి. అంతేనండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒక్కసారి చూసేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.